బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో భూముల ధరల్ని సవరించారు. ఈ నెల 5 నుంచి పెంచిన రేట్లు అమలులోకి రానున్నాయి. క్షేత్రస్థాయి అధ్యయనం ఆధారంగా కొత్త విలువలపై నిర్ణయం తీసుకున్నారు. భూముల మార్కెట్ విలువల సవరణ శాస్త్రీయంగా హేతుబద్ధంగా చేపట్టామన్నారు మంత్రి పొంగులేటి. కొన్ని ప్రాంతాల్లో వాస్తవ ధరలతో పోలిస్తే భారీగా హెచ్చుతగ్గులున్నాయని, ప్రాంతాల అభివృద్ధి స్థాయిని బట్టి ధరల నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. హెచ్ఎండిఏ క్యూర్ పరిధి, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో వ్యవసాయ భూములు, ప్లాట్లు, ఫ్లాట్లకి కనీస ప్రాథమిక రేట్లను కూడా నిర్ణయించినట్టు మంత్రి తెలిపారు. నిర్మాణ వ్యయాల్ని కూడా 2021 తర్వాత సవరించలేదని, గత 5 ఏళ్లలో నిర్మాణ సామాగ్రి ధరలు, కార్మికుల వేతనాలు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో నిర్మాణ రేట్ల సవరణ అవసరమైందన్నారు. తెలంగాణలో పెరిగిన భూముల ధరలకు సంబంధించిన వివరాలు మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చాలా అఫీషియల్గా, ఎందుకంటే దాదాపు 2 నెలల నుంచి కూడా అనేక ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి. ఎందుకంటే తెలంగాణ వ్యాప్తంగా భూముల ధరలు సరళీకృతం చేయడంతో పాటు ధరలు కొన్ని చోట్ల పెంచబోతున్నారంటూ కూడా వార్తలు వచ్చిన నేపథ్యంలో ఇవాళ అఫీషియల్గా, ఎందుకంటే అధికారులు ఇచ్చినటువంటి ఇటు నివేదికలు కానీ అలాగే సూచనలు కూడా అన్ని పరిశీలనలు తీసుకున్న తర్వాత ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ సవరణలు ఉండబోతున్నాయని కూడా మంత్రి శ్రీనివాసరెడ్డి ఇవాళ ప్రకటించినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ముఖ్యంగా ప్రాంతాల అభివృద్ధి సామర్థ్యం, అలాగే వృద్ధి రేటు, ఇటీవల జరిగిన భూముల వేలాలకు సంబంధించి, అలాగే మార్కెట్ పరిస్థితులు, డిమాండ్, కొత్త రహదారులు, వృద్ధి కారిడార్లు, దాంతోపాటు ఔటర్ రింగ్ రోడ్డు, తర్వాత రీజనల్ రింగ్ రోడ్డు, పారిశ్రామిక మౌలిక వసతుల విస్తరణ వంటి అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత ఈ మార్కెట్ విలువలను మేము నిర్ణయించామని కూడా ఆయన అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. దాంతోపాటు ప్లాట్ల విషయంలో గతంలో కొన్ని ప్రాంతాల్లో క్షేత్రస్థాయి మార్కెట్ ధరల కన్నా చాలా తక్కువగా ఉన్నప్పటికీ వాటి రేట్లు బహిరంగ మార్కెట్లో చాలా ఎక్కువగా ఉన్నాయి. సో వాటిని కూడా పూర్తి స్థాయిలో మేము సవరించామనేసి కూడా ఆయన చెప్పారు. దాంతోపాటు అంతస్తులకు ఒకే రేటు వర్తింపజేసే విధంగా మార్కెట్ విలువలను హేతుబద్ధీకరించినట్లు ఆయన వివరించారు. ఇప్పటికే అధిక మార్కెట్ విలువలు ఉన్న ప్రాంతాల్లో ఎలాంటి పెంపు ప్రతిపాదనలు లేదు అనేది చాలా క్లియర్గా ఆయన చెప్పారు. సో దాంతోపాటు ప్రాంతాల అభివృద్ధి స్థాయిని బట్టి హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ హెచ్ఎండిఏకి సంబంధించిన అంశంలో ఆ పరిధిలో ఉన్నటువంటి వ్యవసాయ భూములు కానీ, ప్లాట్లు కానీ, అలాగే ప్లాట్లకు కనీస ప్రాథమిక రేట్లు కూడా మేము నిర్ణయించామని కూడా ఆయన చెప్పారు. నిర్మాణ వ్యయాలను కూడా 2021 తర్వాత దాదాపు ఇప్పటి వరకు మేము సవరించలేదు కాబట్టి కార్మికుల వేతనాలు మీరు అన్నట్టుగానే అవంతా కూడా చాలా పెరిగిపోయాయి. సో వాటిని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క సవరణలు చేశామనేసి కూడా ఆయన చెప్పారు. దాంతోపాటు అనేక మున్సిపాలిటీలు కానీ, మున్సిపల్ కార్పొరేషన్లుగా అప్గ్రేడ్ అవ్వడం, తర్వాత గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీల్లో విలీనం అవడం వల్ల ఈ పరిణామాలు దృష్టిలో ఉంచుకొని ఈ మొత్తం రేట్లంతా కూడా మేము సవరించామనేసి కూడా ఆయన చెప్పారు. దాంతోపాటు ఆర్సీసీ, నాన్ ఆర్సీసీ నిర్మాణాలకు సంబంధించిన రేట్లను కూడా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో కూడా మేము సవరించినట్లు మంత్రి ఆయన అఫీషియల్గా చెప్పినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే ప్రజలకు ఇబ్బందిగా కలగకుండా వాస్తవ మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగానే పారదర్శకతకు పెద్ద పూటగా మేము వేశాం కాబట్టి ఈ సవరణలు మేము చేపట్టాం. సో అందరికీ ఆమోదయోగ్యంగా కూడా ఇది ఉండబోతుందంటూ కూడా మంత్రి చెప్పారు. సో ఎల్లుండి నుంచి అఫీషియల్గా కూడా ఈ ధరలు అనేది మార్కెట్లో రాబోతున్నాయి కాబట్టి సో చూడాలి దీనిపైన ఇప్పుడు ప్రతిపక్షాలు కానీ ఎవరు కానీ దీనిపైన పెదవి విరుస్తారా లేకపోతే స్వాగతిస్తారని కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఓకే, థ్యాంక్ యూ రానా.